Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్ కంటే షర్మిలే ముఖ్యమా? టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయాల పాలై చికిత్స తీసుకుంటున్నారు. కానీ ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ పాలకులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఎవరూ ఆకాంక్షించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. ఇదే సందర్భంలో సొంత అన్న అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడంతో మానవత్వం లేదా అంటూ టీడీపీ సోషల్ మీడియా నిలదీసింది. ఇదే జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైందని యువ హీరో టీం అధికారికంగా ప్రకటించింది. సమగ్ర వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ జె మధుసూదనరావు, డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గాయాలపై మామ అయిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అసలు స్పందించలేదని, మరి మానవత్వం లేదని అనుకోవాలా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. షర్మిలపై ఉన్న ప్రేమాభిమానాలలో కనీసం 10వ వంతు కూడా అత్యంత దగ్గరి బంధువు అయిన జూనియర్ ఎన్టీఆర్పై లేవా అని నెటిజన్లు ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. రాజకీయంగా జగన్ను తప్పుపట్టడానికే షర్మిలకు అనారోగ్యం అని తెలియగానే యుద్ధ ప్రాతిపదికన కూటమి పాలకులు స్పందించారనేందుకు జూనియర్ ఎన్టీఆర్ గాయాలపై వారి మౌనమే నిదర్శనమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక వైఎస్ జగన్ విషయానికి వస్తే ఆయనదో ప్రత్యేక లోకమని మరోసారి నిరూపితమైందని నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు.